నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో అయితే ఉన్నారు. వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు జననకాలం వంటి విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ముందుగా చెప్పండి, నిన్న అయితే మనం మొత్తం వాటర్ దానికి సంబంధించి అయితే మాట్లాడుకున్నాం. ఈ రోజు వచ్చేసరికి మనము రత్నాల గురించి మాట్లాడుకుందాం. ఈ రత్నాలు అనేది జాతకాన్ని బట్టి ధరిస్తారు కదా, సో దానికి సంబంధించి అయితే ధరిస్తూ ఉంటారు. ముహూర్తం అనేది చూసుకుంటారంట కదా, అది నిజమేనా? ఇక్కడ మనం ఏదైనా సరే అండి, వాస్తులో కానీ రత్నం ప్రకారం కానీ లేదా జననకాలం నిర్ణయం చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనిషికి ఒక డాక్టర్ను సంప్రదించినప్పుడు వైద్యం ఏ విధంగా అయితే అవసరమో, అలాగే ఒక ఇంటికి కానీ ఒక శరీరానికి కానీ లేదంటే ఒక కుటుంబానికి కానీ, అంటే కుటుంబానికి అనే ప్రస్తావన ఏ విధంగా తెచ్చాయంటే అది వాస్తు, ఒక ఇంట్లో ఉండే వాళ్ళంతా కుటుంబమే కాబట్టి అది వాస్తు ప్రకారం వస్తుంది. తర్వాత రత్నం వచ్చేసి ఒక రత్నము మనం అక్కడ ధరించినప్పుడు అక్కడ ఉండే స్థానాలను బట్టి, అంటే 12 స్థానాలు ఉంటాయి, వాటి ప్రకారం కూడా. తర్వాత జననకాలం అంటే ఒకరి పుట్టుక కొంతమంది బాగోగులకు లేదా ఆ కుటుంబం యొక్క భవిష్యత్తుకు కూడా కారణమవుతుంది. కాబట్టి మనం ఏది పరిష్కార మార్గం చూపించినప్పటికీ కూడా అది వైద్యపరంగానే ఉంటుంది. అంటే డాక్టర్ ఏ విధంగా అయితే ఒక శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడో అలాగా మనం ఆ కుటుంబానికి లేదా ఆ వ్యక్తికి మనం అనేది అక్కడ ఇస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ముహూర్తం చూసుకొని వెళ్తామా? వెళ్ళాం. సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యకు ఏదైనా సరే జబ్బు కానీ లేదా అనారోగ్య సమస్య కానీ ఉన్నప్పుడు అక్కడ ఆ సమస్య పరిష్కారం కోసం వెళ్తూ ఉంటారు తప్ప ముహూర్తం చూసుకొని పలానా మంచి రోజే ఈరోజు జ్వరం వస్తుంది, రేపు మన్నాడు మంచి రోజు వెళ్ళాం కదా. అంటే జ్వరం అయితే కొంతవరకు ఉంటుంది, లేదా ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా చాలా తీవ్రంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు వెంటనే చేసుకుంటాం. కాబట్టి అలాగే మేము కూడా సూచిస్తాం. సమస్య అనేది ఉంది, దాని ముహూర్తము ఇంకోటి అనేది చూడాల్సిన పనిలే లేదు. ఇప్పుడు రత్నం అంటే నిదానంగా ధరించుకోవచ్చు, అట్లా ఏం చేసుకోవచ్చు ఒకవేళ అనుకుంటే. మేమేం చెప్తామంటే ఏదైనా సరే ఆ యొక్క పరిష్కార మార్గం అనేది వెంటనే అమలు చేయాలి. అమలు చేసినప్పుడు మీకు సమస్య ఉన్నప్పుడు అది సమస్య సాల్వ్ అవుతుందా లేదని మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జ్వరం ఉన్నప్పుడు పారాసిటమాల్ మాత్రం వేసుకోవాలి, కానీ ఎప్పుడో నేను వేసుకుంటా అంటే ఎట్లయితుంది? కాదు కదా. అప్పుడు ఆ జ్వరం తగ్గుతుందా లేదా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే అర్థం అవుతుంది. అట్లా ఏదైనా సరే ఈ రత్నధారణంలో కానీ లేదా వాస్తులో కానీ ఈ జననకాలం అంటేనే అది ఆటోమేటిక్గా మనం ఆపరేషన్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి అదేం దాని గురించి పెద్ద ప్రస్తావన లేదు, అది మనం ముహూర్తం నిర్ణయిస్తాము. కానీ ఇటువంటి ఏదైనా సరే సొల్యూషన్ పరంగా అంటే పరిష్కార మార్గపరంగా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా రత్నధారణ కానీ లేదా వాస్తు కానీ అనుసరించేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి వెంటనే అమలు చేసుకోవాల్సిందే. మనం ముహూర్తం చూసుకుందాము లేదా రేపు నెలలో మంచి మాసము, ఈ నెల మంచి మాసం కాదులే అని కొంతమంది చాలామంది ఆలోచన చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే వాస్తులో మీకు వచ్చేసి ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలుపెట్టినా అంటే చాలామంది చేస్తారంటే ఈ పుష్యమాసము గృహ నిర్మాణాలు చేయరాదు, శంకుస్థాపన పనికిరాదు కాబట్టి రేపు మాఘమాసం కాబట్టి అప్పుడు కదా, అప్పుడు వాస్తు గురించి ఆలోచన చేద్దాంలే అని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఎందుకంటే ప్లాన్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగిన వెంటనే మీరు ఏదైతే ప్లాన్ ఒక నిర్మాణం ఇట్లా కట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఆ పనులు కూడా ఒక లోన్కి వెళ్ళడం కానీ లేదా మీకు రావాల్సిన అమౌంట్ రావడం కానీ, కొంతమంది ప్లాన్లు ఎట్లా ఉంటాయంటే ఒక ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకునే నుంచి లోన్ అప్రూవల్ కాదు, ప్లాన్ అప్రూవల్ కాదు, తర్వాత వచ్చేసి ఆయన డబ్బులు ఇస్తామని అతను కూడా ఇవ్వకుండా చేస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడతాడు, ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యల్లో కూడా అలాగే ఆరోగ్య సమస్యలు కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ ఇతరత్ర ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఈ రత్నధారణ అనేది చేయడం వల్ల ఇది పరిష్కార మార్గం అనేది ఉంది అని ఆలోచన వెంటనే దాన్ని అమలు చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటేనా ఆ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని రేపు మనకు ఇప్పుడు ఈ మాసం బాగాలేదు, రేపు మాసం బాగుంది కాబట్టి, లేదంటే ఈ అమావాస్య బాగాలేదు, రేపు పౌర్ణమి బాగుందని ఆలోచన చేస్తూ ఉంటే కాలం అయితే గడిచిపోతుంది. కాలం చాలా విలువైనది, అది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు గడిచిపోయినది రేపు రాదు. అటువంటి సందర్భంలో 24 గంటల్లో మీకు ఏదైనా అద్భుతం జరిగే అవకాశం ఉంటుంది కదా. అంటే ఆ సమస్య జరిగినప్పుడు లేదా జరగబోతున్నది కూడా ఆపే అవకాశం ఇక్కడ ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదైనా సరే ఇవి ఆచరించే పద్ధతుల్లో వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. అట్లా చేయడం వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా ఆ యొక్క జీవనం అనేది సాఫీగా సాగుతూ ఉంటుంది. అలాగే రత్నాలకు సంబంధించి ఏ వేళ్ళకి అలాగే రైట్ హ్యాండ్కే ఎందుకు ధరించాలి అంటే సహజంగా అండి ఇక్కడ ఏంటంటే వామహస్తము దక్షిణ హస్తము అనేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే మనం ఒక మంచి పని చేయాలంటే కుడి చేతితోనే చేస్తాం. కొంతమంది ఎడమ చేతి వాడడం బాగా వచ్చేస్తామని కొంతమంది చెప్తారు, కానీ అది అంత ఎందుకంటేనా కొన్ని పనులు ఒక చేతితోనే చేస్తాం, కొన్ని పనులు ఒక చేతితోనే చేస్తాం. కాబట్టి సహజంగా రత్నదాన్ని కుడి చేతికే వాడాలి. తర్వాత ఇది ఏదైనా ఒకవేళ మనం ఏదైనా పని మీద ఉండాము లేదా ఈ చేతితో ఏదైనా పని చేయాలంటే ఎడమ చేతికి కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దాంట్లో ప్రిఫర్ చేయాల్సింది మాత్రం కుడి చేతికి. మీ రత్నాలు చెప్పినప్పుడు కూడా కొన్ని ఏళ్ళకే కొన్ని రత్నాలు సాధ్యపడతాయి. లేదా ఇంకోటి అంటే జాతకంలో ఉండే సమస్యను బట్టి కూడా సపోజ్
ఉదాహరణకు నిన్న మీరు అడిగినట్టు రవి అనేది ఎక్కడైనా సరే ఇబ్బంది పెడతా ఉంటే జాతకంలో దాని నివారణ మార్గంగా గురువు కానీ చంద్రుడు కానీ లేదంటే బుధుడు కానీ శుక్రుడు కానీ ఇట్లా కొన్ని గ్రహాలని ఉపయోగపడే అవకాశం ఉంటాయి. అంటే దానికి ఆపోజిట్గా పనిచేశాను. అంటే రవి అనేది చెడగొడతా ఉంటే ఇప్పుడు మనకు కనిపించే రవి వేరు, ఇక్కడ జాతకంలో ఉండి వేరు. అందుకే దీని గ్రహ అంటాం, అక్కడ వచ్చేసి భగవానుడు అంటాం, సూర్యభగవాను. ఇక్కడ రవి గ్రహం అంటాము, అక్కడ రవి సూర్యభగవానుడు అంటాం. అది తేడా అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైనా సరే ఒక గ్రహం అనేది ఇబ్బంది జరిగి అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంటా అంటే దానికి ఈ మన 4 ఏళ్లకు ఒక ఏళ్ళు వచ్చేసి బుధుడు, ఒక ఏళ్ళు వచ్చేసి రవి, ఒక ఏళ్ళు వచ్చేసి శని, ఒక ఏళ్ళు గురువు వేలు అని మరి చెప్తా ఉంటారు. ఇంకొక వేలు కుజుడు అని చెప్తారు. కానీ దానికి అంత బొటికిన వేలకు రత్నదానం అనేది అంత పెద్ద సూచకం కాదు. ఎందుకంటే ఈ 4 వేలకే సహజంగా మనం కూడా ఉంగరాలు 4 వేలకు ఉంగరాలు ఉండి బంగారు ఉంటేనా చాలా బాగుంటుందని కూడా చాలామంది ఆలోచన చేస్తారు. అంటే కొంచెం డబ్బు గలవాళ్ళు. ఇదే మనం చేసేది కూడా. ఈ ఏదైతే రత్నదానం చేస్తూ ఉంటారో ఆ యొక్క జీవితం అనేది పరిపూర్ణంగా, అంటే 4 వేలకు ఉంగరాలు, తర్వాత ఓ మెడలో, తర్వాత చేతిలో అట్లా ఆ బంగారు ధారణ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క మనిషికి ఏమైపోయింది, మిగతా సమస్యలు పోయినట్లే లెక్క. కొంతమంది అయితే అప్పు చేసి కూడా చేస్తూ ఉంటారు. కానీ దానికంటే కూడా ఈ మార్గంలో చేసుకునేది, అంటే అప్పులు లేకుండా తర్వాత ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకొని ఇలా చేసుకునేదానికి మనం ఇచ్చే నివారణోపాయాలు కూడా ఆ విధంగానే ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటే కుడి చేతికే 90% ధరించాల్సిందే. ఏదైనా పని ఉన్నప్పుడు ఈ చేతి కూడా ధరించుకోవచ్చు, లేదా మనం ఇంకా బాగా అందంగా ఆభరణాలు ధరించాలనుకుంటే 2 చేతులు ధరించుకోవచ్చు. కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సింది కుడి చేతికి మాత్రమే. అలాగే ఇక వాస్తు గురించి మాట్లాడుకుంటే గురుగారు, ముందుగా కాంపౌండ్ వాల్ కడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఇల్లు కట్టక ముందుకే మొత్తం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కట్టేస్తున్నారు. దానివల్ల ఏమైనా వాస్తు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా అండి. బేస్మెంట్ లెవెల్లో చేసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఫస్ట్ ఇంటి యొక్క బేస్మెంట్ లెవెల్ కట్టిన తర్వాతనే కాంపౌండ్ యొక్క బేస్మెంట్ అనేది కట్టాలి. మళ్ళీ తర్వాత కావాలంటే కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అయినా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు. లేదంటే ఒక సపోజ్ మామూలు జనరల్గా కాంపౌండ్ వాల్ అనేది 6 feet 5 feet అట్లా ఉంటుంది. అట్లా ఒకవేళ కట్టుకునేటప్పుడు ఇది ఎందుకంటే ఇంటి నిర్మాణం ఫ్లోరింగ్ను దాన్ని బట్టి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది కూడా సహజంగా. ఈ కొలతల్ని హద్దులు నిర్ధారించుకోవడం అనేది కూడా కాంపౌండ్ ప్రధానంగా పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే నిర్మాణం అనేది చేసుకున్నప్పుడు ఆ యొక్క బేస్మెంట్, అంటే ఇంటి యొక్క బేస్మెంట్ పూర్తయిన తర్వాత ఆ కొలతలను బట్టి కాంపౌండ్ వాల్ నిర్మాణమే చేయాలి. మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మేము ఇచ్చే ప్లాన్లో కూడా ఫస్ట్ ఇంటి యొక్క బేస్మెంట్ అదంతా కూడా స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత కాంపౌండ్ స్ట్రక్చర్ అయినా వస్తుంది. ఎందుకంటే అది ఎన్ని అడుగులు పోతుంది, ఎంత మిగులుతోంది, ఎంత ఇక్కడ కాంపౌండ్ వాల్ ఇవ్వాలని ఆలోచన చేసి ఆ ప్లాన్ ప్రకారం ముందు నిర్మాణం అనేది ఇంటి నిర్మాణానికి ప్లాన్ వచ్చిన తర్వాతనే కాంపౌండ్ వాల్ ప్లాన్ వస్తుంది. కానీ కొలతలలో ఫస్ట్ మనం నిర్ధారించేటప్పుడు ఆ యొక్క ఏ విధంగా అయితే డివైడ్ చేయాలో ఆ విధంగా డివైడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముందు కాంపౌండ్ వాల్ కట్టి చాలామంది మీరు ఏంటంటే తప్పు చేసేది ఏంటంటే ఇక్కడ ముందు కాంపౌండ్ వాల్ కట్టి మళ్ళీ ఇల్లు కడతారు. ఇల్లు కట్టడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ ఆ కొలతలలో పెరుగుదల కానీ ఏదైనా తగ్గుదల కానీ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ అక్కడ కనపచ్చి సపోజ్ వచ్చేసి ఆగ్నేయంలో కొంతమంది పెంచుకొని ఈశాన్యంలో తగ్గించుకొని ఉంటారు. దీనివల్ల తూర్పు ఆగ్నేయంలో జరిగిందనుకోండి ఏమవుతుంది, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇటువంటి ఎక్కువగా ఉండి యాక్సిడెంట్లు, ఆపరేషన్లు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అభివృద్ధి లేకపోవడము, ఈశాన్యం తగ్గుదల వలన ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంతసేపటికైనా కూడా ఒకవేళ కాంపౌండ్ కావాలంటే మళ్ళైనా కట్టుకోవచ్చు. కానీ ముందు ఆ యొక్క ఇంటి నిర్మాణం యొక్క కాంపౌండ్ బేస్మెంట్ కట్టిన తర్వాత కాంపౌండ్ యొక్క బేస్మెంట్ కట్టి మళ్ళీ కావాలంటే కొంచెం కాంపౌండ్ లేకపోయినా ఇంటి నిర్మాణం చేసుకుంటే దానివల్ల సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే గురువుగారు, మనము విలేజ్లలో కానీ ఇప్పుడు బయట కూడా చూస్తూ ఉంటే ఎక్కువ పాత ఇల్లు అనేది ఉంటుంది, పెంకుటిల్లు సంథింగ్ అలా. ఆ ఉన్నదానికే ఈ మధ్య కట్టేటప్పుడు అటాచ్ చేసి బిల్డింగ్ కడుతున్నారు, పాతదానికి కొత్తదానికి 2 కలిపి. సో అలా కట్టొచ్చా? మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఇటీవల మేము మా కడప జిల్లాలోనే ఒక ఊరికి వెళ్ళినప్పుడు పాతది ఒకటి ఇల్లు ఉంది. వీళ్ళకి కొంచెం డబ్బులు వచ్చినాయి. తర్వాత ఆ పక్కన పడమర స్థలం కొనుక్కొని అదే పనిగా ఆ పడమర స్థలం కొనకూడదనేది చాలామందికి తెలుసు అది విషయం. అది అదే పనిగా కొనుక్కొని ఈ యొక్క పాత ఏదైతే వాల్ ఉంది కదా దానికి అటాచ్ చేసి ఆ ఇంటి నిర్మాణం చేయడం వలన పడమర కొనడం ఒకటి తప్పు. రెండవ తప్పు ఏంటంటే ఆ పడమర కొనిందని మళ్ళీ పడమర తోవ ఉంది, అంటే దారి ఉందన్నమాట. తర్వాత ఇది తూర్పు హద్దు. దీనివల్ల ఏమైపోయిందంటే ఆ మొత్తము అంటే పాతదుండే ఇండ్లు, ఆ పెంకుటిండ్లు, తర్వాత ఈ కొత్తగా కట్టిన బిల్డింగ్ మొత్తం అమ్ముకోవాల్సిన పరిస్థితులు కదండి. అతను మేస్త్రి కూడా మళ్ళీ. అంటే ఇటువంటి వ్యక్తులు ఇట్లాంటి చేసుకొని మిగతా వాళ్ళకి ఎంత చేస్తారో మీరే ఆలోచించాలి. అతను మేస్త్రి పని చేస్తే వేరే వాళ్ళు మా వాళ్ళు ఉండి పలానా బాగా చెప్తాడు, నీవు ఇంత సమస్యలు ఉండవు, ఒకసారి చూపించి ఎందుకైనా మంచిగా అని చెప్తే మమ్మల్ని పంపిస్తేనా అక్కడ వాళ్ళు మనం పిలిచికెళ్ళి చూపిస్తే కనుక ఇదయ్యా నీ సమస్య, ఇది నువ్వు కొన్నాంచి ఇది నువ్వు కట్టినాంచి ఇబ్బంది పడుతున్నావు అంటే కరెక్టే సార్ అన్నాడు. అట్లా ఆ విధంగానే సమస్య జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు ఉన్నా సరే ఒకవేళ పాత ఇండ్లు పక్కన వేరే స్థలం కొనుక్కున్నారంటే సహజంగా ఎప్పుడే కానీ ఉన్న ఇంటికి పడమరలో కానీ దక్షిణంలో కానీ స్థలం కొనకూడదు.
అది నెంబర్ 1 పాయింట్. ఇంకా మీరు అది కొనకూడిన స్థలంలోకి వెళ్ళి మళ్ళీ మీరు బిల్డింగ్ కట్టి ఇంటికి అటాచ్ చేసి కట్టారంటే ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి. అట్లా లేకుండా ఏం చేయాలంటే ఒకవేళ పాత ఇండ్లు ఉంది, ఒకవేళ ఇదేంటే ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే స్టోరేజ్ కోసం దాని పర్పస్ కోసం మేము సిమెంట్ మూటలు కడ్డీలు అటువంటి వేసుకొని అది మేము పెట్టుకున్నాం సార్, రేపు మళ్ళీ మేము తీసేస్తాం సార్ అంటారు. కానీ దానివల్ల ఆల్రెడీ నీకు నష్టం జరిగిపోతా అంటే రేపు నువ్వు కట్టేది ఎప్పుడు? స్నేహ సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. స్నేహ మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి స్నేహ గారు. గురుజీ గారు, మా సిస్టర్ ఉంటుందండి. ఆమె ఇప్పుడు 30 years, ఆమెకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వట్లేదండి. మ్యారేజ్ ఫిక్స్ కావడం లేదు అంతేనా? ఎంత వయసు అండి? 30 years. ఓకే, చాలా లేట్ అయింది అయితే. ఆమె పేరు భవిత. ఈ పేరుని బట్టి కాదండి, ఒకవేళ ఆమె డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే వాటిలో ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే అవి సరిచేసుకుంటేనా, ముఖ్యంగా సప్తమ స్థానం ఏదైనా అఫ్లిక్ట్ అయి ఉంటేనా, అంటే అక్కడ దోషభూయిష్టంగా ఉన్నట్లయితే ఆ దశగా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా జరగదు, అది ఇంకా లేట్ చేస్తూ ఉంటుంది. పెట్టుకుంటే జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతాయండి. ఎందుకంటే మనం అక్కడ చూస్తే కనుక అక్కడ ఏదైనా సరే ఆ జాతకంలో పాజిబిలిటీ బట్టి మనం రత్నదానం చేయిస్తాం కాబట్టి దానివల్ల అక్కడ ఖచ్చితంగా ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేదు. ఇంకా వాస్తులో ఒకవేళ సొంత ఇళ్ళు అయితే వాస్తు పాటించవచ్చు, అద్దె ఇళ్ళు అయినా కొన్ని ఏదైనా నియమాలు ఉంటే పాటిస్తేనా కూడా మ్యారేజ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఆనందంగా వాళ్ళ జీవితం కూడా గడుపుతున్నారు. కాబట్టి మీరేం సరే ఇనిషియల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం పర్ఫెక్ట్ ఉన్నట్లయితే రక్తదాన సూచన అనేది తీసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైట్. అలాగే గురుగారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ల్యాండ్ గురించి, ఎటు కొనాలి అంటే, అయితే కొనేటప్పుడు ఏమైనా సూచనలు పాటించాలంటారా? ఖచ్చితంగా అండి. ఈ ల్యాండ్ కొనేటప్పుడు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, మాకు ఇటీవలే సిద్దిపేట ఆ ఏరియా నుంచి కొంతమంది ఒక 2-3 కాల్ చేసినారు. ఆ వీధి వరుసలో మా వాళ్ళంతా కూడా ఇళ్ళది ఆల్రెడీ ఉత్తరం ఫేసింగ్ ఇండ్లు, వాయువ్యంలో ఏదైనా అమ్మకానికి వచ్చినప్పుడు ఒక 2-3 కూడా అట్లే కొన్నారంట. వాళ్ళేం బాగుండారు కదా సార్, మీరు ఇప్పుడేమో నేను కొంటా అంటే వద్దంటారన్నారు. అంటే అది బాగుండదు కాదండి, వాళ్ళందరికీ కూడా కోర్టు కేసులు ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోండి అని చెప్పినాం. కరెక్టే సార్ అని మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. అంటే ఏంటంటే ముందు మేము చెప్పినట్లేమో కొనకూడదా సార్, సరే సార్ ఈశాన్య మూల ఉండేది కొనాలా, ఇంతకుముందు వచ్చిందా సార్ నేను కొనలేకపోయినట్టే, అది నీకు మేలు చేస్తానయా, ఆడ ఇబ్బంది పడినావు కాబట్టి అది చేసుకోకుండా ఇప్పుడు నీకు చెడుపు చేసేది వచ్చింది అంటే. అతనికి ఏమిటంటే ఆల్రెడీ మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నాడు, ఇప్పుడు బాగున్నాడు, తర్వాత ఈ సలహా అడగాలనే అవకాశం కూడా ఆయనకు వచ్చింది. అదే చాలామంది ఏం చేస్తారంటే కార్ పార్కింగ్ కోసమో లేదంటే ఏదన్నా చిన్న సిట్టింగ్ అట్లాంటివి ఏదైనా ఏర్పాటు చేసేదానికి అనేసి ఇంటి అంటే ఇది ఆల్రెడీ ఇల్లంతా బాగా ఫుల్ పేజ్గా కట్టుకున్నాడు కాబట్టి ఓపెన్ ప్లేస్ అందుకు కావాలని ఆలోచన చేయొచ్చు. ఈ మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టుకోవడం వలన ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇది కొనాలన్నా వద్ద ఒకసారి గురువుగారిని అడుగుదాము అనే ఆలోచన కలిగింది. ఇంకా చాలామంది ఏం చేస్తారు, ఇటువంటి ఆలోచన రాకుండా ఉండడానికి ఆ ప్లాన్లో దోషాలు ఉంటాయి, వాళ్ళ ఇల్లు కట్టుకునేది కానీ ఆల్రెడీ ఉండే ఇల్లు కానీ. అటువంటి కొనడం వలన ఆల్రెడీ ఆ యొక్క ఏదైతే కనుక ఈ వెళ్తూ ఉంటారో సహజంగా కోర్టు కేసులు అంటే ఆగ్నేయ వాయువు నడక గలాటాలు, కోర్టు కేసులు ఇటువంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా కొనకూడదు. తర్వాత ఈశాన్యం వైపుగా ఉండేటివి అయితే కొనచ్చు. ఉత్తరం ఫేసింగ్ ఉన్నప్పుడు ఈశాన్యం వైపు ఒక వీధి వరుసలో ఉండేప్పుడు ఇవి వర్తిస్తాయి. మిగతా ఒక వీధి అవతల లేదంటే కొంచెం దూరము అటువంటి చోట్లకు ఉన్నప్పుడు అక్కడ ఆ స్థలానికి బలం ఉందా లేదని చూసుకొని కొనుక్కుంటేనా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి ఏం చేయాలంటేనా, ఇంకోటి అదే ఒక ఇండ్లు ఉంది, పడమర వైపు దక్షిణం వైపు ఖాళీ స్థలం ఉంది, అది అందుబాటులోకి వస్తాం, మేము కార్ పార్కింగ్ కోసం దానికోసం మేము బయట నుంచి వాడతాము, ఈ ఇంటికి దానికి సంబంధం ఉండదు, మేము ఇంట్లో నుంచి ఏం వాడడం సార్ అని కొంతమంది కొంటారు. కొన్నప్పుడు ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇంటికి పడమర కానీ దక్షిణం కానీ ఖాళీ ఉండరాదు. ఇంకోటి మీరు ఇక్కడ ఇళ్లలో ఏం గమనించవచ్చంటేనా, ఏదైనా ఒక ఇంటికి తూర్పున ఇండ్లు ఉండి పడమర ఇండ్లు లేనప్పుడు ఉత్తరం ఫేసింగ్ ఇల్లు, తర్వాత దక్షిణం ఫేసింగ్ ఇళ్ళకి కానీ తూర్పున ఇండ్లు ఉండి పడమర ఇండ్లు లేనప్పుడు ఖచ్చితంగా అప్రయోజకత్వం జరుగుతూ ఉంది. లక్ష్మయ్య ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మయ్య గారు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాది ఖమ్మం అండి. చెప్పండి లక్ష్మయ్య గారు. మా ఇల్లు ప్రాబ్లం ఉంది, ఇబ్బంది అవుతుంది గురుగారు. తూర్పు మొత్తం తూర్పు ఫేసింగ్ అండి ఇల్లు, అది తూర్పు దక్షిణం భాగం కొద్ది మొన్న ఇది అది కొనకా నుంచి మాకు ఇబ్బంది అయ్యి ఇల్లు పెట్టి వచ్చినాం. ఖచ్చితంగా ఆర్థికంగా దెబ్బతింటుంటారు అక్కడ, కరెక్టేనా? అప్పుడు మీరు ఎట్లయితే కొన్నికి డబ్బులు వచ్చినాయో ఇప్పుడు ఆ స్థలం అమ్ముతే కానీ మీకు జీవనం సాగదన్నట్లు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేంటంటే వెంటనే ఆ యొక్క స్థలాన్ని ఉన్న తూర్పు ఇంటికి దక్షిణం స్థలం కొనడం చాలా తప్పు. అది ఏదైనా ఉంటే అమ్మేసేయండి, ఇంకా దానివల్ల పెద్ద ఉపయోగం. ఒకవేళ అంతా కలిపి చేసుకున్నా కూడా
కానీ అమ్మడం వలన వచ్చే లాభము దాన్ని కలుపుకోవడం వల్ల లాభం రాదు. ఎందుకంటే రేపు పొద్దున మనం ఈ ప్లాన్స్ చెప్పండి. అమ్ముడు పోట్ల గురువు గారు అది అసలు అమ్ముడుపోవడం లేదంటే ఇప్పుడు మీకు వచ్చేసి కాలం కూడా చెడుగా నడుస్తూ ఉండొచ్చు ఒకటి. తర్వాత ఇక్కడ ఏదైతే ఆల్రెడీ మీరు తూర్పు ఫేసింగ్ ఇల్లు ఉందో అక్కడ ఏదైనా వాస్తుదోషాలు ఉంటే ఆ ఏదైతే చెడుపు మీకు పోవాలో పోనీయకుండా ఇబ్బంది పెడతా ఉంటుంది. అట్లా ఏదైనా అక్కడ తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఇబ్బంది జరిగిందేమో చూసుకోండి ఒకసారి. ఈశాన్యం లోపం కానీ సహజంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉత్తరంలో కానీ ఉత్తర ఈశాన్యం కానీ అంటే దాన్ని అమ్మడం వల్ల మీకు డబ్బులు రావాలా ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నారంటే ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం లోపం అనేది ఉంటుంది. అదేమైనా కొంచెం బరువులు పెట్టడంలో అటువంటి ఏమైనా ఉంటాయి, లేదా ద్వారం ఉండే వాడకపోవడం, ద్వారం లేకపోవడం, ఇట్లాంటి ఏమైనా ఉంటే సెర్చ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అది విషయం. అలాగే ఇప్పుడు లక్ష్మయ్య గారు చెప్పినట్టు ప్లేస్ అనేది ప్రాబ్లం అవుతున్నప్పుడు దానికి దోష నివారణ ఏమైనా చేయడానికి ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇప్పుడు ఈయన కొనేటప్పుడేమో చాలా ఈజీగా కొనేసినాడు. ఈ ప్రముఖ అంటే అదే ఏదైనా సరే చెడుపు అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఇది రత్నధారణ విషయంలో కూడా అదే జరుగుతుంది చాలామంది. ఎందుకంటే ఒక గుడిలో కానీ లేదా ఆ వీధిలో కానీ ఆ ఊరిలో కానీ ఉండే ఒక 5 దగ్గరికి పోయి ఒక 20 మంది రత్నాలు తీసుకుంటారు. ఒకరికి బాగా పనిచేస్తుంటారు, మిగతా 19 మంది చెడిపోతూ ఉంటారు. కానీ అది తెలియదు. ఒకరికి బాగా పనిచేసింది కదా, నాకు పని చేయలేదంటే నాకు చెడు కాలంలే, నాకు బాగాలేదు టైము, ఆయనదే ముందులే అనుకుంటారు. కానీ అది కాదు. ఎందుకంటే అక్కడ ఏమైతే అంటే ఒక పేరు ప్రకారం కానీ ఒక నక్షత్రం. అలాగే గురుగారు నాగేంద్ర రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. నాగేంద్ర గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి నాగేంద్ర గారు. చెప్పండి. నమస్కారం, చెప్పండి. మ్యారేజ్ అవసరం సార్. అది నాకు 24 ఇయర్స్ వచ్చినాయి, ఇంకా మ్యారేజ్ ఫస్ట్ అవ్వట్లేదు. ఎంత అండి ఇయర్స్? 24 ఇయర్సా? 24 ఇయర్స్. 24 అంటే మగవాళ్ళకు మ్యారేజ్ విషయంలో పెద్ద ఏమైనా సమస్య లేదు. కానీ ఒకవేళ మీరు అంతా సెటిల్ అయినారు, ఒకవేళ మ్యారేజ్ చెక్ చేసుకుంటానంటే ఒకసారి ఆ ఇండ్లు కానీ లేదా రత్నపరంగా కానీ ఏదైనా మీరు సలహాలు కావాలంటే తీసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే నిమిషాలతో సహా రత్నదాన ప్రయత్నం చేయండి. ఇంకా మీకు అవకాశం ఉంటేనే వాస్తు కూడా చూపించుకోండి, చాలా బాగుంటుంది. లేదా ఇంకా మీకు సహజంగా ఇక్కడ మనం అనుకున్నట్లే మ్యారేజ్ విషయంలో ఏదైనా సరే ఒక ఇంట్లో ఒక మగవాడు వృద్ధిలోకి లేడు లేదా మ్యారేజ్ విషయంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయంటేనా తూర్పు ఈశాన్య దోషం అనేది ఉంటుంది. అట్లాగే వ్యవహారం స్థానమైన వాయు స్థానం కూడా ఏదైనా పంచవాయం అనేది కూడా ఉండొచ్చు. ఓసారి అదేంటో చెక్ చేసుకొని దాన్ని నివారణ చేసుకొని చాలా బాగుంటుంది. అలాగే గురుగారు ఇప్పుడు పెళ్లి కాకపోవడానికి వాస్తుకు కూడా సంబంధం ఉంటుందా గురుగారు? 100% అండి. ఎందుకంటే మేము ఈ యొక్క వాస్తును మొదలుపెట్టిన కొత్తలోనే అంటే 2005, 2004 సమయంలో ఇక్కడ జియాగూడలో ఒక ఫ్యామిలీ ఉండేది. పాపం ఆ అమ్మాయికి వచ్చేసి చాలా బాగుంది. అప్పటికే ఆమెకు 35 ఏళ్ళు దగ్గర వస్తున్నాయి. ఆ అమ్మాయికి మ్యారేజ్ కాకుండా వాళ్ళు ఇంకోటి ఏంటంటే మా గురువు గారిని వాళ్ళు పిలుచుకుపోయినారు. అప్పుడు పిలుచుకుపోయి చేయించుకున్నారు, ఆయన ఏదో ఫీజు తీసుకున్నారు, కానీ సమస్య సాల్వ్ కాలేదు. మళ్ళీ మమ్మల్ని పిలిచి సార్ ఇట్లా మీ సార్ చెప్పినారు సార్, కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ కుటుంబాలలో అక్షయ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అక్షయ మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి అక్షయ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 26 నవంబర్ 2001. దీని ప్రకారం నేను ఏ రత్నం పెట్టుకుంటే మంచి జరుగుతుంది? నిమిషాలతో సార్ మీకు టైం ఉందా అండి? 10:30 మార్నింగ్ ఆ టైంలో. ఎగ్జాక్ట్ అండి, అప్రాక్సిమేట్లీ అది ఎగ్జాక్ట్లీ. సరే అండి. ఎందుకంటే మనం ఈ కార్యక్రమంలో ఆ యొక్క రత్నదానం అనేది అంత సులువు కాదు చెప్పడం అనేది. ఈ మన ఏదైతే అర్ధగంట ప్రోగ్రామ్ ఉందో అర్ధగంట ప్రోగ్రామ్ కూడా సరిపోదు ఒక్కొక్క సమయంలో. ఎందుకంటే ఇక్కడ మనం సాఫ్ట్వేర్లో చెక్ చేయాలి, తర్వాత వచ్చేసి దాని యొక్క క్యాల్కులేషన్స్ అన్నీ చెక్ చేయాలి. కాబట్టి అంత ఈజీ అయిన పని కాదు. ఒకవేళ ఆ సమస్య ఏదైనా ఉన్నట్లయితే ఓసారి అపాయింట్మెంట్ తీసుకొని ఆ రత్నదానం అనేది తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఏదైతే సమస్య ఉందో అది కూడా సాల్వ్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సమస్య లేకపోయినప్పటికీ కూడా ఈ రత్నదానం చేయడం వలన భవిష్యత్తులో అంటే వచ్చే కాలంలో ఏమో జరుగుతుందంటే ఈమె సపోజ్ 2000 ఆ ప్రాంతంలో ఇవి జననం అయిందంటే ఇప్పుడు సపోజ్ 23-24 ఏళ్ళు, ఇంకా ఒక 40 ఏళ్ళ కాలం సహజంగా మన యొక్క ప్రకృతి ప్రకారం ఉండేది అంటే జీవనం అనేది. రాబోయే దశల్లో ఇబ్బందులు లేకుండా అవి చేస్తాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గణేష్ మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. గణేష్ మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో గురువు గారితో చెప్పండి. హలో గురువు గారు. చెప్పండి గణేష్ గారు. మాది ప్రాబ్లం ఉందండి. ఇల్లు మా నాన్నగారు ఇల్లు కొన్నారండి మా పెద్దనాన్న గారికి. ఓకే. ఆ ఇల్లు కొలిపితే ఏమన్నా వాస్తు పోతుందా? అంటే మీ ఇంటి పక్కనే ఉన్నది వేరే చోట ఉంది ఇంట్లో? అది మా ఇంటి పక్కనే అండి, పరమత దిశ. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మీ ఇంటి పక్కనే మీ పెదనాన్న గారిది అంటున్నా పై భాగమే ఉంటుంది. అట్లయినా దక్షిణం కానీ లేదంటే పడమర కానీ అయి ఉంటుంది. కాబట్టి దానివల్ల ఖచ్చితంగా దోషమే అది.
ఆల్రెడీ కొన్నారంటున్నారు కాబట్టి ఒకవేళ దాన్ని అమ్ముకోవడం కానీ లేదంటే దానికి ఏదైనా దోష నివారణ ఇప్పుడు ఎన్నాళ్ళైంది మీరు కొనేది? ఎంచుకొని ఒక 5 years అయిపోయిందండి. దక్షిణ భాగం కొనడమే తప్పు. మామూలుగా అయితేనే ఇటువంటి జరిగినప్పుడు ఒక 1 year వరకు ఆ యొక్క ప్రాబ్లం అనేది చాలా సీరియస్గా ఉంటుంది, ఆ తర్వాత పెద్దగా ఉండదు. కానీ ఏదైనా ఇంకా మనం ఏం చెప్తామంటే పడమర భాగం చెడు చేసేది దాన్ని ఉన్నించుకోవడం కంటే అమ్మడమే మంచిది. అది ఏదైనా ప్రయత్నం ఉంటే చూడండి. ఓకే అండి, అంటే గురుగారు ఓకే అండి. అలాగే గురుగారు ఇప్పుడు కాలాలకు సంబంధించి చూసుకున్నా కూడా లేకపోతే ఇప్పుడు వాస్తుకు సంబంధించి చూసుకున్నా కూడా ఇల్లు కట్టిన తర్వాత రోడ్ అనేది ముందు ఉంటుంది కదా, ఆ రోడ్ అనేది ఎటువైపు చూసినా రోడ్ ఎటువైపు ఉన్నా కూడా పైకి అనేది వచ్చేస్తుంది. సో అట్లా రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? ఖచ్చితంగా అండి. తూర్పు ఉత్తరం ఫేసింగ్లకు ఎప్పుడైతే రోడ్డు ఎత్తవుతుందో అప్పుడు ఖచ్చితంగా అక్కడ అంటే నేనేంటంటేనా వాళ్ళు ఉండే కాంపౌండ్ లెవెల్ ఫ్లోరింగ్తో చెప్తున్నా. కాంపౌండ్ లెవెల్ ఫ్లోరింగ్ కంటే ఈ రోడ్డు కనుక ఎత్తు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా తూర్పులో అయితే ఉద్యోగం చేస్తా అంటే ఉద్యోగం పోతుంది, వ్యాపారం చేస్తా అంటే వ్యాపారం చెడిపోతుంది. ఉత్తరంలో నాకు జరిగింది అనుకోండి, డబ్బులు వచ్చే మార్గం కూడా ఆగిపోతుంది. అంతో ఇంతో అప్పులు చేసుకునైనా బతికే జీవనం జరిగిపోండే ఇళ్లలో కూడా ఆ డబ్బు కూడా రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది ఏది తూర్పు ఉత్తరంలో జరిగే సమస్య. తర్వాత అంటే ఇంకా ఇది నేను చెప్పింది కాంపౌండ్కే, ఇంటి ఫ్లోరింగ్ కంటే కూడా ఇంకా ఎత్తు అయితేనా అది ఎంత తీవ్రంగా సమస్యలు ఉంటాయో మీకే అర్థం చేసుకోండి. తర్వాత దక్షిణంలో కానీ పడమరలో కానీ బెనిఫిట్ ఏంటంటే అండి, మనం సహజంగా దక్షిణం కానీ పడమర కానీ ఇంటికంటే ఎత్తు ఉండాలి కాబట్టి అక్కడ వచ్చినట్టు ఇవి ఏదైతే మనం ఇక్కడ నెగిటివ్ అంటే చెడు ప్రభావం చెప్తున్నామో ఇక్కడ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే వాటర్ ఫ్లోయింగ్ అటువంటివి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఇంకా అక్కడ నీళ్లు నిలబడుకోకుండా అది ఏదైనా ఆల్టర్నేటివ్ మార్గం చూసుకున్నట్లయితే చాలా బాగా యోగిస్తాయి. అందుకే కొంతమంది ఏంటంటే మాకు 10 ఏళ్ళు ఆ ఇండ్లు యోగించలే, ఇప్పుడు బాగుంది సార్ మాకు పడమర ముఖమైన దక్షిణ ముఖమైన అంటారు. ఎందుకంటే పరిసరాలలో ఇటువంటి జరిగే మార్పుల వలన కూడా ఈ మార్పులను సంభవిస్తూ ఉంటాయి. అవి చాలా మైన్యూట్గా ఉంటాయి, చాలామంది కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే అయ్యవారి దగ్గర ఏముంటుందంటే లేదమ్మా ఇప్పుడు మీ టైం బాగుంది కాబట్టి సరిపోయిందని అంటాడు. అది కాదు లెక్క, ఎందుకంటే మీ చుట్టూ జరిగే అలాగే గురుగారు రాఘవయ్య గారు కాల్ చేశారు పల్నాడు నుంచి, మాట్లాడదాం. రాఘవయ్య గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి రాఘవయ్య గారు, చెప్పండి. సార్ నేను పోలీస్ అండి. సంతోషం, చెప్పండి. మా గుంటూరులో ఫ్లాట్ కొన్నాం సార్, దక్షిణం ఫేస్ది. అయితే దక్షిణం ఫేస్ 28 ఏళ్ళకు 70 లోతు సార్. వావ్యం వల్ల కొంచెం ఎక్కువ వచ్చింది, 12 గజాలేమో. అయ్యో, దాన్ని కట్ చేసిన తర్వాత దాన్ని చెట్లుగా వేసుకోవచ్చా వదిలేసేయాలా? వదిలేసా అండి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆ స్థలాన్ని వాడకూడదు. నెంబర్ 1 పాయింట్. అక్కడ ఏదైనా చెట్టు చెప్పండి. గోడ కట్టిన తర్వాత కట్ చేస్తాం, గోడ కట్టిన తర్వాత ఆ ప్లేస్ పెద్ద చెట్లు వేసుకోవచ్చా? వాయువ్యం మూల అక్కడ రోడ్డుకు ఉందా అండి? మళ్ళీ వేరే ప్లాట్ ఉందా? మా ప్లాట్ ప్లాట్ వేరే వాళ్ళ ప్లాట్ ఉంది. వీలైతే కొంతమంది వాసనే పట్టించుకోని మహానుభావులు చాలా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే ఇచ్చేయండి, ఎందుకంటే మీరు దరిద్రం వాళ్ళకి పోతుంది. అది నెంబర్ 1 పాయింట్. ఇంకోటి ఏంటంటే ఏదైతే మనం స్థలం చెడుపు చేసేది వదిలేస్తామో అక్కడ మనం సాధ్యమైనంత వరకు 99% ఉపయోగించుకోకపోవడమే మంచిది. అది సొల్యూషన్ అండి. ఓకే అండి. అలాగే గురువుగారు ప్రశాంత్ అని రాజోల్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రశాంత్ మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాట్లాడుతున్నాండి. చెప్పండి ప్రశాంత్ గారు. మళ్ళీ కొత్త నిర్మాణం చేపట్టి నేను టోటల్ అవుతుందండి, అది ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు, ఏదో కాకుండా వస్తాను ఉందండి. ప్రశ్న క్లారిటీగా లేదా, డిస్టర్బెన్స్ వస్తుందండి, చెప్పండి. అది కొత్త నిర్మాణం చేపట్టి బిల్డింగ్ టోటల్ అవుతుందండి, అది చేపట్టి దానికి ఏదో ఆటంగా వస్తానే ఉంది, అది కంప్లీట్ అవ్వట్లేదు. అంత సందేశం ఏమైనా చెప్తారా? చేయొచ్చండి, కానీ మీ వాయిస్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి, ట్రై చేయండి. అలాగే లలిత అని వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు గురుగారు. లలిత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో గురుగారితో చెప్పి మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం లలిత గారు, చెప్పండి. గురుగారు మా పక్కన ఒక ఇల్లు అమ్ముడుపోతుందండి. మాది ఈస్ట్ ఫేస్ ఇల్లు, దానికి వచ్చేసి ఈశాన్యం విరిపోటు వస్తుంది. అది తీసుకుంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇల్లుకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మీరుండే ఇంటికి ఎటువైపు ఉందండి ఆ ఇల్లు? మాకు ఉత్తరం వైపు ఉందండి. లక్షణంగా కొనుక్కోవచ్చు అని. అంటే మీకు ఈశాన్యం వీధి చూపు అంటే ఎక్కడ వస్తుంది? తూర్పు వైపు వస్తుందా, ఉత్తరం వైపు వస్తుందా? అది తూర్పు వైపే అండి, మాది తూర్పు వైపే, వాళ్ళ పక్కది కూడా తూర్పు వైపే. ఒకవేళ అది ఏంటంటేనా ఇప్పుడు మీరు ఉత్తరంలో స్థలం కొంటున్నారు కాబట్టి ఇది ఏదైతే ఒకవేళ ఈశాన్యం వీధి చూపు అవుతుందో అది వీధి పోటు ఏమైతే చూసుకోండి, నెంబర్ 1 పాయింట్. ఒకవేళ ఆ ఇంటికి పూర్తిగా ఆ వీధి ఉందనుకోండి,
ఆ ఇంటికి పూర్తిగా ఆ వీధి ఉన్నట్లయితే మీరు తీసుకుంటేనే మీకు మంచిగా జరుగుతుంది. ఆ ఇంటికి పూర్తిగా వీధి లేకుండా ఆ ఇంటికి ఆగ్నేయం వైపు తగులుతా మీకు ఈశాన్యం వైపు అయి ఉంటే అది సెంటర్ కాకుండా ఈ రెండింళ్ళకి కలిపి ఆగ్నేయం వైపుగా వస్తా అంటే పనికిరాదు. అది కొంత కొలతల్లో చాలా జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ అవకాశం ఉంటే కొనుక్కోండి. ఓకే, అలాగే చెప్పండి. అలాగే ఇప్పుడు ఇల్లు కొనేటప్పుడు చాలామంది కూడా ఈ మధ్య బాల్కనీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాల్కనీ మ్యాండేటరీ అనేసి అని చూసుకుంటున్నారు. అలాగే ఓపెన్ కిచెన్ కూడా. సో ఇది వాస్తు ప్రకారం ఓకే అనుకోవచ్చా? ఇంకోటి ఏంటంటే బాల్కనీలో అంటే ఓపెన్ కిచెన్ పెట్టి బాల్కనీలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కిచెన్లోంచి అక్కడ దావి ఇవ్వడం వలన ఆగ్నేయం పెరుగుదలనేది చాలా అపార్ట్మెంట్లో జరుగుతుంది. కాబట్టి అటువంటి చాలా దోషభూయిష్టంగా ఉంటాయి. కాబట్టి అట్లా చేయకుండా ఏదైనా సరే ఆ కిచెన్లోంచి బాల్కనీ లేకి వే అనేది ఉన్నించుకోకండి. ఎంతసేపు ఉన్నా తూర్పు ఈశాన్య ద్వారం ఉండి అక్కడి నుంచి ఆ బాల్కనీ లేకి పెట్టుకొని కానీ ఈ కిచెన్లో నుంచి మాత్రం పెట్టుకోకూడదు. అది దోషం చేస్తుంది, చాలా ఇబ్బంది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గురుగారు. చూసారు కదా, ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మాట్లాడొచ్చు. అలాగే మీరు నేరుగా కలవాలన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేసి మాట్లాడొచ్చండి.